Hello everyone, welcome to Know Beyond. Today I'm back again with another video. This video I'd like to give AP State 8th class English Unit 1 A reading. So let us get into the lesson and see what is the unit and lesson is about. And the lesson is about, let me share my textbook. Yeah, we are talking about the first unit, which is said to be of family యూనిట్ పేరు ఫ్యామిలీ అని మనం చెప్తాం. ఇందులో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ద టాటర్డ్ బ్లాంకెట్, సో టాటర్డ్ బ్లాంకెట్ అండ్ మై మదర్, a poem by Rabindranath Tagore. తర్వాత లెటర్ టు ఫ్రెండ్, ఇవి మనకున్నటువంటి విషయాలు. సో ఈ ఫ్యామిలీ అనే లెసన్ లో అసలు మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us get into the lesson. ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ యూనిట్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ ఫోటో వేసారు ఇక్కడ. సో జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, మనకు తెలుసు కదా 2 రకాల ఫ్యామిలీస్ ఉంటాయని. సో వాట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ అండ్ వాట్ ఈస్ సరే ఏ రీడింగ్కి వచ్చినప్పుడు ఇక అదంతా పక్కన పెడితే మనకి ఏ రీడింగ్ గురించి మాట్లాడతాం. ఏ రీడింగ్ ఏంటి? టాటర్డ్ బ్లాంకెట్. టాటర్డ్ అంటే టాన్, చిరిగిపోయినటువంటి దుప్పటి, దీని మీనింగ్ అన్నమాట. సో వాట్ ఈస్ ద టాటర్డ్ బ్లాంకెట్ ఈజ్ ఆల్ అబౌట్. అసలు టాటర్డ్ బ్లాంకెట్ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం విల్ డిస్కస్. సో ద టాటర్డ్ బ్లాంకెట్, టాన్ బ్లాంకెట్. టాటర్డ్ అంటే టాన్, చిరిగిపోయినట్టు. సో let us get into the lesson and talk about. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, had a futile attempt to get up. So ఎవరో ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ ఇంటికే వచ్చాడు, సొంత ఇంటికి. వాళ్ళ మదర్ వరండాలో పడుకున్నారు. ఆవిడ లేవడానికి ప్రయత్నించారో లేవలేదు. ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్ అని చెప్తారు. సో వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అట్ హిస్ హోమ్ ఇన్ ద కంట్రీ సైడ్ ఇన్ హిస్ ఆఫీస్ కార్ అండ్ గాట్ డౌన్ అట్ ద గేట్, ఎప్పుడైతే అతను ఊహించకుండా పల్లెటూరులో ఉన్నటువంటి తన ఇంటికి వచ్చి ఆఫీస్ కార్లో వచ్చి గేట్ దగ్గర దిగాడు. అండ్ ఆ గేట్ దగ్గర హిస్ మదర్, వాళ్ళ మదరు, హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా, అక్కడున్న వరండాలో ఒక కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చుని ఉన్నారు. మేడ్ అ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్, లేవడానికి ప్రయత్నించారు కానీ లేవలేకపోయారు. సో ఈలోపు ఆవిడ పిలిచారు, పిలిచి కమలా దర్ ఈస్ సంబడి అట్ ద గేట్ షీ సెడ్. సంబడి ఇన్ అ కార్. వెంటనే కూతురు ఉందనమాట, కూతురి పేరు కమల, పిలిచిందనమాట. కమలా, గేట్ దగ్గరికి ఎవరో వచ్చారు చూడమ్మా, సంబడి ఇన్ ఎ కార్, ఎవరో కారులో వచ్చారు అని చెప్పి వాళ్ళ కూతురికి పిలిచి చెప్పింది అనమాట. కూతురిని పిలిచి చెప్పింది. అప్పుడు కమల, హర్ ఎల్డెస్ట్ డాటర్, విడో, హూ వాజ్ సిట్టింగ్ huddled up on the tinna on the veranda, her head and ears covered with a thin bath towel, got up reluctantly, walked slowly to the gate and screwing up her eyes peered into the darkness. Kamala, her eldest daughter, వాళ్ళ మదర్కి పెద్ద కూతురు, ఆ విడో, వాళ్ళ ఆయన చనిపోయారు, విధవరాలు, who was sitting huddled up on the తిన్న, ఇలా కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా కూర్చొని ఉన్నారనమాట అక్కడ అరుగు మీద. తిన్న అంటే ఆన్ ద వరండా, ఆ వరండాలో. అండ్ హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఎ థిన్ బాత్ టవల్, ఒక టవల్ తలకి ఇలా చుట్టూ ఉందనమాట. గాట్ అప్ రిలక్టెంట్లీ, ఇష్టం లేకుండా లేచిందనమాట. లేచి వాక్డ్ స్లోలీ టు ద గేట్, ఆ గేట్ వైపుకి వెళ్ళింది. అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ పియర్డ్ ఇన్ టు ద డార్క్నెస్, చీకట్లో ఎవరో కనపట్ల కాబట్టి కళ్ళు ఇలా చిన్నగా ఇలా చూస్తాం కదా, పెద్దగానో చిన్నగా అలా చేసి ఎవరున్నారని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. చీకట్లో ఎవరున్నారు అబ్బా ఈ టైంలో అని అబ్జర్వ్ చేస్తూ గేట్ వైపు వెళ్ళింది.
ఆ గేట్ వైపుకి వెళ్ళిన తర్వాత అసలు ఎవరు వచ్చారు ఏంటి అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది టోటల్ గా పిక్చర్ హౌ దే సాట్. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఎవరో వచ్చారో ఆవిడ గమనించారు అన్నమాట, చూశారు ఎవరు వస్తున్నారు అనేది. ఇప్పుడు మనం చూస్తే she saw a bald fat middle-aged man walking through the gate. సో ఆవిడ ఎవరిని చూశారు? బాల్డ్, బట్టతల ఉంది, ఫ్యాట్ లావుగా ఉన్నాడు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మధ్య వయసు అనేటువంటి ఒక అబ్బాయి గేట్ లోంచి రావటం గమనించింది. ఎవరో? కమల. అప్పుడు చూసన్నాడు, ఓ గోపి, ఓ గోపి. షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, ఏదో ఒక రకమైనటువంటి కోపంగా ఉండే వాయిస్ లోనో లేదా నిరుత్సాహంతో ఉన్న వాయిస్ తోటి చెప్పింది, ఓ గోపి నువ్వా అని చెప్పింది అనమాట. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్? ఏంటి మా దగ్గరకు వచ్చావు నువ్వు? ఓకేనా? కమల, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. ఈ లోపే కమలాని గట్టిగా అరిచి అడిగినాడు, కమల ఎవరే అది అని చెప్పి వాళ్ళ మదర్ వరండా దగ్గర నుంచి అడిగారు అన్నమాట. అప్పుడు తను చెప్తుంది, గోపి ద మ్యాన్ సెడ్. అప్పుడు వెంటనే వాళ్ళ మదర్ రిప్లైకి మనోడు చెప్పాడనమాట, ఏమని? గోపీనమ్మా అని చెప్పాడు. దేర్ వాస్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. సో నేనేం చేశాను, నేను తిరువనంతపురం ఒక ఆఫీస్ మీటింగ్ ఉంటే వచ్చాను కాబట్టి, ఎలాగ ఇటు వచ్చాను కాబట్టి మిమ్మల్ని చూద్దామని ఇక్కడ ఆగాను అని చెప్పాడు అనమాట. అండ్ హూ? కమల, హూ ఈజ్ ఇట్? దెర్ వాస్ ఎ నోట్ ఆఫ్ అలామ్ ఇన్ అమ్మాస్ వాయిస్. ఎవరమ్మా అది అని చెప్పి అడిగింది అనమాట. మళ్ళీసారి ఏదో నోట్ ఆఫ్ అలామ్, ఎవరినో హెచ్చరిస్తున్నట్టుగా, కొంచెం భయంతో అడుగుతున్నట్టుగా అడిగింది అనమాట, ఎవరమ్మా అది అని. మళ్ళీ అప్పుడు అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? ఎందుకమ్మా భయపడతా? కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ లిటిల్ ఆక్వర్డ్లీ and as if you are seeing Gopi for the first time. అప్పుడు వచ్చినోడు ఎవడో కాదు, కొడుకి. అమ్మా, వై ఆర్ యూ సో స్కేర్డ్? ఎందుకమ్మా భయపడుతున్నావు? కమలాస్ గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ అంటే కమల అక్క అనమాట. గోపి వచ్చిన పర్సన్ పేరు గోపి, వాళ్ళ అక్క అనమాట. ఆస్క్డ్ హర్ లిటిల్ ఆక్వర్డ్లీ, కొంచెం హేళనగా అడిగింది వాళ్ళ మదర్, ఎందుకమ్మా భయపడతావు అని. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, తమ్ముడేగా వచ్చింది, వాడిని ఏదో కొత్తగా చూస్తున్నట్టు, ఏంటి మళ్ళీ నువ్వు ఎవరని అడుగుతున్నావు అని చెప్పి అందనమాట. అమ్మ, ఇట్స్ మీ గోపి హీ సెడ్ అగైన్. మళ్ళీ అన్నాడు అనమాట, అమ్మా నేను గోపిని అని చెప్పాడు. అండ్ హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. అమ్మా, ఇట్స్ మీ. వంగి తన కళ్ళ దగ్గరికి తన మొహాన్ని చూపిస్తూ అది చెప్పాడు, అమ్మా నేనే గోపిని అని చెప్పాడు. అప్పుడు గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్, హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. అదేంటి గోపి అప్పుడే వచ్చాడా, తన స్కూల్కి అప్పుడే సెలవులు ఇచ్చారా అని చెప్పి అడిగింది అనమాట. తన స్కూల్కి అప్పుడే సెలవులు ఇచ్చారా అని చెప్పి గోపి గురించి అనగానే అడిగింది. అప్పుడు అంటది అనమాట, అదేంటి నేను ఎంత పెద్దోడు అయిపోయాను, మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఇప్పుడు నువ్వు స్కూల్ కంప్లీట్ అయిపోవటం ఏంటి అనుకున్నాడు. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. గోపి సిస్టర్ చెప్పింది అనమాట. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్ and I will tell her anything is fine with you, Vimala and the kids. What is the point of telling her that you haven't written for a year? Poor thing, I wouldn't dream of making her unhappy అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ? సో అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. ఈ మధ్య అంత అమ్మాయిలాగే మాట్లాడుతుంది. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్, గోపి సిస్టర్ దానికి వివరించింది అనమాట. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. కొన్నిసార్లు తన మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్.
మళ్ళీ అడుగుతుంది అనమాట, అంతా నీ దగ్గర నువ్వు బాగున్నావా, నీ పిల్లలు బాగున్నారని అడుగుతుంటుంది. అండ్ ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ యూ, నువ్వు అంతా బాగానే ఉన్నావని చెప్తాను. విమల మీ ఆవిడ, గోపీస్ వైఫ్, అండ్ కిడ్స్, నీ పిల్లలు కూడా బాగున్నారని చెప్తాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆర్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఏ ఇయర్, దాదాపుగా సంవత్సరానికి పైగా నువ్వు కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు అనే విషయం నేను ఆవిడతో చెప్పలేదు. పోర్ థింగ్. ఎందుకనంటే ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. ఆవిడని బాధ పెట్టవు ఎందుకు, నువ్వు ఎలాగో మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు కదా అని చెప్పి తను చెప్పింది. సో I got a promotion last year. After that, I am always on my tours. And there are tours quite often. I don't get any time to write letters. So last year, నాకు promotion వచ్చింది. I got promotion last year. And after that, I am always on my tours. ఎప్పుడు అటు ఇటు వెళ్ళడం సరిపోతుంది. ఆ టూర్ అంటారు, ఈ టూర్ అంటారు, ఆ మీటింగ్ అంటే ఏమంటారు. ఓకేనా, there are tours quite often. ప్రతిసారి అటు ఇటు వెళ్తూ ఉన్నాను. I don't get any time to write letters. ఉత్తరాలు రాయటానికి కూడా ఖాళీ ఉండట్లేదు. I was extremely busy. చాలా బిజీగా ఉన్నాను అని చెప్పాను. Why don't you ask Vimala to write, or doesn't she get any time to? సరే నువ్వంటే ఆఫీస్లో బిజీగా ఉన్నా, మీ ఆవిడ విమలతో నన్ను ఉత్తరం రాపించవచ్చుగా, ఆవిడ కూడా బిజీగా ఉందా ఏంటి అని చెప్పి అడిగాను. వాట్ ఆర్ యూ మంబ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లవ్లీ. ఏమ్మా అక్కడేం చేస్తున్నావు నువ్వు, మంబ్లింగ్ ఆర్ రోమింగ్ ఆర్ లైక్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఇన్ ఎ సీక్రెట్ మేనర్, ఏం మాట్లాడుతున్నావు అక్కడ అని చెప్పి అడిగింది. ఓకేనా, ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ అ కార్, హూ ఇస్ ఇట్, నేను ఎవరో కార్లో రావటం గమనించాను. ఐ హర్డ్, నాకు వినపడింది, ఎవరది అని అడిగాడు. అప్పుడు అన్నాడు అనమాట, ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ గోపి, నేను చెప్పాకమ్మా నీకు గోపి వచ్చాడని అని చెప్పి మళ్ళీ అంది. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, కానీ గోపి ఢిల్లీలో ఉన్నారుగా, ఈజంట్ హీ, అవును కదా గోపిగా ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ ఎదుర్కొంటాడు అని చెప్తున్నాడు. ఎస్ అమ్మా, ఇట్ ఈస్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, అవును నేనేనమ్మా, నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని చూడడానికి వచ్చాను అని చెప్పి అన్నాడు అన్నమాట. ఢిల్లీ నుంచి మిమ్మల్ని చూడడానికి వచ్చాను అని చెప్పి అన్నాడు. తర్వాత ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పాడు అనమాట. అలా చెప్పినప్పుడు I have come from Delhi. Next. Yeah. Who did Gopi marry? Amma said suddenly, lowering her voice. I mean, what is his wife's name? Gopi ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, పేరు గుర్తులేదు నాకు, కొంచెం అమ్మ నా వాళ్ళ పేరు చెప్పమ్మా అని చెప్పి మళ్ళీ అడిగింది. లోవరింగ్ హర్ వాయిస్, తన వాయిస్ కొంచెం తగ్గిస్తూ. ఓకేనా, డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు. డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నబేదార్స్ ఎల్డెస్ట్ డాటర్, గోపీస్ సిస్టర్ సెడ్. ఆఖరికి నీ కోళ్ళ పేరు కూడా మర్చిపోయానని చెప్పకు. ఓకేనా, ఆవిడ పేరు విమల, కలెక్టర్ గారి పెద్ద కూతురు. ఓకేనా, గోపి సిస్టర్ కమల సెట్ టు హర్ మదర్, వాళ్ళ మదర్ కి చెప్పింది అనమాట, గోపి వచ్చాడమ్మా, ఆవిడ పేరు గుర్తులేదని చెప్పుకోకు, బాధపడతాడు వాడు, ఎందుకని ఆవిడ పేరు విమల, అది కూడా మర్చిపోయావా అని చెప్పి అన్నారు. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్. సో వాజ్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే, ఈ రోజు నా కొడుకు ఏమైనా ఉత్తరాన్ని రాశాడా అని చెప్పి అడిగింది. అండ్ దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. అవునమ్మా ఉంది, ఈ ఉత్తరం రాశాడు, ఇవాళ కూడా రాశాడు ఒక ఉత్తరాన్ని అని చెప్పి చెప్పింది. కానీ వాస్తవానికి అక్కడ రాశాడంటే తనేం ఉత్తరం ఏమి రాయలేదు. బట్ ఓకేనా, బట్ కానీ తను వాళ్ళ సిస్టర్ మాత్రం వాళ్ళ మదర్ బాధపడతారనే ఉద్దేశంతో రెగ్యులర్ గా ఉత్తరాలు వస్తున్నాయమ్మా, గోపి బాగానే ఉన్నాడు, గోపి పిల్లలు కూడా బాగానే ఉన్నారు అని చెప్పి రోజు ఏదో చెప్తూ వస్తుంది అనమాట. ఏది, వాళ్ళ మదర్ను బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో, వాళ్ళ మదర్ బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో. ఓకేనా, ఆ తర్వాత ఇట్ ఈస్ గెటింగ్ tilted a lot.
ఎవ్రీ డే అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటున్నారు ఏమని, ఐఎమ్ టెరిబుల్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. రోజు అతని దగ్గర నుంచి ఒక ఉత్తరం రాకపోతే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ మదర్ అన్నారు. హీ నోస్ ఇట్, వాడికి అది తెలుసు. దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే, అందుకనే ప్రతిరోజు ఉత్తరాన్ని రాస్తాడు. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. గోపి సిస్టర్ టర్న్ టు హిమ్. చూడు అమ్మ ఎలా మాట్లాడుతుందో. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. డూ యూ, ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉన్నావో మేము నీకు అసలు ఏమీ తెలియదు, ఎంతవరకు బిజీ అయిపోయా. అండ్ హూ ఈస్ దాట్, అమ్మ సెడ్ అగైన్. హూ ఈస్ దాట్ ఇన్ అ కార్. మళ్ళీ అడిగింది అనమాట, ఎవరమ్మా కార్లో ఉన్నది, ఎవరో కార్లో వచ్చారని మళ్ళీ అడిగింది. అప్పుడు మళ్ళీ అన్నాడు అనమాట, ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ కమ్ టు తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. ఓకే, నాకు తిరువనంతపురంలో మీటింగ్ వచ్చాను అమ్మా, ఇక ఎలాగో ఇక్కడికి వచ్చారని మిమ్మల్ని చూడడానికి వచ్చారు అని చెప్పాడు. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈస్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్. మీ అమ్మగారు ఎవరమ్మా, మీ ఆవిడ పేరేంటి, ఎక్కడుంటారు, ఇక్కడ నుంచి దూరంగా ఉంటారా అని చెప్పి అడిగింది. నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, లేదు దగ్గరలోనే ఉంటారు అని చెప్పాడు గోపి. I don't know, I can bring back her memory. How I can bring back her memory? Gopi's sister said to him exasperatedly. I don't know how I could bring her memory back. అసలు నేను ఆవిడకి ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ ఎలా చేయగలుగుతాను నేను, ఆవిడ చాలా బాధతో చెప్పాడు అనమాట. గోపి ప్లేస్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న. సరే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత బ్రీఫ్ కేస్ తెచ్చాడు, దాని అక్కడ అరుగు మీద పెట్టాడు. And he opened it and pulled out the contents, clothes, files and shaving set. So clothes, కొన్ని బట్టలు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, షేవింగ్ సెట్ కూడా ఉందన్నమాట. అవన్నీ తీసి పైన పెట్టాడు అనమాట. పైన పెట్టి ఇంకా తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ మదర్ ఇంకేమన్నారు అనేది మనం ఫర్దర్ గా చూడాల్సి ఉంటుంది అనమాట. సో చూసినట్లయితే, సో కార్ ఆపాడు, వచ్చాడు, మదర్ దగ్గర చూపించాడు, కానీ మదర్కి తను గుర్తున్నాడా, గుర్తులేడు పాపం. సో అప్పుడు మదర్ అడిగారు అనమాట, మీ మదర్ ఎవరో ఏంటి అని అడిగితే ఆవిడ గుర్తులేదు కదా. అప్పుడు నేను చెప్పింది అనమాట తను. వాళ్ళ మదర్ ఏమని చెప్పారు, నా కొడుకు ఢిల్లీలో ఉంటారు, నాడు రోజు ఉత్తరం రాయిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది, అది ఇదని ఆవిడ చెప్పేసింది. చెప్పిన తర్వాత ఓకేనా, ఆ తర్వాత గోపి ఏం చేసింది, మాట్లాడుకున్న తర్వాత చక్కగా సో నేను ఢిల్లీ నుంచి వచ్చాను, అది ఇది అని చెప్పాడు. అప్పుడు మదర్ మళ్ళీ అడిగారు అనమాట, ఇది ఆవిడ షీ వాజ్ నాట్ సో గుడ్ ఎట్ హర్ మైండ్, తన మైండ్ బాగాలేదు, అందుకనే ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. సో అప్పుడు కొడుకుని అడిగింది అనమాట, ఏమని, డూ యు నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్, హీ ఈస్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్, హీ హాస్ కేసరి యోగం and he draws a salary of 2,500 rupees. Do you know him? సరే, ఆల్మోస్ట్ ఇటువంటి, డూ యూ నో మై సన్ గోపి, అయ్యా నువ్వు ఢిల్లీ నుంచి వచ్చాను, నా కొడుకు తెలుసా నీకు, అండ్ ఆ ఢిల్లీలో ఉంటాడు, మంచి గవర్నమెంట్ ఆఫీసర్, హస్ గాట్ కేసరి యోగం. ఇది ఒక కన్నడ వర్డ్. కేసరి యోగం అంటే వెరీ వెల్ సెటిల్డ్ అని ఉద్దేశం అనమాట. అండ్ హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2,500 rupees. డూ యూ నో హిమ్? దాదాపుగా 2,500 రూపాయల శాలరీ వస్తుంది ఆయనకి, మంచి ఉద్యోగం, ఆ రోజుల్లో చాలా ఎక్కువ అనమాట. సో నీకు తెలుసా అని అడిగింది అతను. అప్పుడు తనేమంది, ఎస్ అన్నాడు అనమాట ఎవరో గోపి. Tell him to send me a blanket. There is a cold mist in the mornings. If I catch cold, it doesn't leave me for a long time. And tell him to send a blanket, won't you? A red one. I had a blanket, the one he bought from when he was studying in Madras. It's all tattered now. Just a ball of knotted yarn. Tell him to send me a red blanket, will you? I will tell him. He nodded. So immediate గా, నా కొడుకు తెలుసు అన్నావు కదయ్యా, కొంచెం నా కొడుకు వచ్చిన మాట చెప్పు, నా దుప్పటి బాగా చిరిగిపోయింది, ఓకేనా, tell him to send me a blanket, నాకు ఒక దుప్పటి పంపించమని చెప్పు.
దెర్ ఇస్ అ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. ఉదయం అంతా కూడాను బాగా మంచు పడతా ఉంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. నాకు జలుబు చేస్తే తొందరగా తగ్గదు. టెల్ హిమ్ టు సెండ్ మీ బ్లాంకెట్ వోంట్ యూ. దయచేసి నాకు కొంచెం ఒక దుప్పటి పంపించమని చెప్తావా? ఆ రెడ్ వన్, ఒక రెడ్ కలర్ దుప్పటి పంపించమను. ఐ హ్యాడ్ బ్లాంకెట్, నా దగ్గర ఒకటి ఉంది. ద వన్ హీ బాట్ ఫర్ మీ వెన్ హీ వాస్ స్టడీయింగ్ ఇన్ మెడ్రాస్. వాడు మెడ్రాస్ లో చదువుకునేటప్పుడు నా కోసం ఒకటి కొనుక్కొచ్చాడు. అండ్ ఇట్స్ ఆల్ టాటర్డ్ నౌ. అదంతా పూర్తిగా చిరిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. ఏదో కొద్దిగా దారాలు మాత్రమే మిగిలాయి తప్ప దుప్పటి ఏమి లేదు. టెల్ హిమ్ టు సెండ్ మీ రెడ్ బ్లాంకెట్. దయచేసి నాకు రెడ్ కలర్ బ్లాంకెట్ పంపించమని చెప్పవా అని చెప్పి అడిగింది. అప్పుడు వాడు అన్నాడు గోపి ఏమని, ఐ విల్ టెల్ హిమ్. ఈయన ఆడాడు, సరే నేను చెప్తానమ్మా అని చెప్పి అన్నాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్. దయచేసి మర్చిపోవద్దు తనతో చెప్పడం. ద మిస్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. నాకు మంచు అసలు పడదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ ఫర్ అ బిట్. నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది, కొంచెం స్ట్రెచ్ చేయాలి. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ది ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై నెక్. అమ్మా నేను చాలా సేపటిగా ఇలా కుర్చీలో ఇలా కూర్చున్నాను ఆర్మ్ చైర్ లో, కాబట్టి నా మెడ నొప్పి వస్తుంది, కొంచెం నన్ను ఇక్కడి నుంచి లేపవా అని చెప్పి వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ మదర్ అడిగింది అనమాట. గోపి సిస్టర్ ని గోపి వాళ్ళ మదర్ అడిగింది. సో గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. సరే ఇది తీసుకెళ్లి వాళ్ళ మదర్ని చేస్తూ జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లి మంచం మీద పొడిగేసింది నిద్రపుతూ. సరే మళ్ళీ వరండాకి వచ్చింది. సో యూ డోంట్ కమ్ టు సీ అమ్మ డూ యూ. నువ్వు అమ్మని చూడడానికి రాలేదు కదా అని చెప్పి అడిగింది అన్నమాట. నువ్వు అమ్మని చూడడానికి రాలేదు, ఏదో పని మీద వచ్చావు, ఏంటి విషయం చెప్పుకోను. అప్పుడు మనోడు చెప్తున్నాడు అనమాట ఎందుకు వచ్చాడు ఏంటి అనేది. ఏం చెప్తావో చూద్దాం. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఢిల్లీ చాలా ఖరీదుతో, ఖర్చుకు చాలా ఎక్కువ, చాలా కష్టం అనమాట. ఢిల్లీలో లివింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అనమాట. అండ్ యునో ఐ హ్యావ్ 4 children టు టేక్ కేర్ ఆఫ్, లుక్ ఆఫ్టర్. అంటే నేను దాదాపుగా 4 పిల్లలు పెంచాలి. ఐ కాంట్ మేక్ బోత్ ends మీట్ విత్ మై సాలరీ. నా సాలరీ నాకు తినడానికి కూడా సరిపోవట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ మై ఫ్యామిలీ. And one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk over this with you. So నాకు బాగా ఇబ్బందిగా ఉంది అక్క, ఎందుకంటే నేను మళ్ళీ ఢిల్లీలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంది, బ్రతకటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను 4 పిల్లలు పెంచుకోవాలి, ప్లస్ నా ఉద్యోగం తగ్గట్టుగా నా స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి, చాలా కష్టంగా ఉంది. అందువల్ల నా ఆస్తిలో నా వాటాని అమ్ముకొని కొంచెం అమౌంట్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళ అక్క ఏమంటుందో చూద్దాం. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దాట్. సరే నువ్వు ఎప్పుడు అంటావు అమ్ముకుంటావు, వెళ్ళిపోతావు, తగ్గ వెళ్ళిపోతావు, నువ్వు ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, కారులో గట్ట తిరుగుతూ ఉంటావు, మళ్ళీ ఇక్కడికి రావు అని చెప్పి అంటాడు. అప్పుడు డోంట్ సే దాట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. అలా అనుకోకు, నేను ఖచ్చితంగా వస్తాను, ఎప్పుడో నాకు టైం వచ్చినప్పుడు వస్తాను. యువర్ టైం, నీకు టైమా అని చెప్పి అడిగి. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. తనకు అర్థమైంది మా అక్క చిరాకుగా పడుతుంది నాకు అని చెప్పి ఆ ఇరిటేషన్ తన వాళ్ళ మొక్కలో చూశాడు. It took you more than 5 years to find time to come here. ఇక్కడికి రావడానికి నీకు 5 సంవత్సరాల టైం పట్టింది. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, కానీ 1 సంవత్సరంగా ఉత్తరం కూడా రాయలేదు. అమ్మాయి ఈస్ 83 నౌ. దాదాపు ఇప్పుడు అమ్మకి 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుద్దని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. It took you so long to visit her after last time. పోయినసారి నుంచి అంటే గతసారి రావడానికి మళ్ళీ రావడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. తనకు ఇప్పుడు 83 సంవత్సరాలు. ఏమొస్తుంది? బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ ఆమ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. కానీ అన్నాడట, అమ్మ నన్ను మర్చిపోయింది కదా అని చెప్పి అన్నాడు అనమాట. అమ్మ నన్ను మర్చిపోయింది కదా, నువ్వేంటి అమ్మ అమ్మ అని అంటున్నావు అనేసి నన్ను అమ్మ గుర్తుపెట్టుకోలేదు అన్నాడు. అప్పుడు అన్నాడు అనమాట, బట్ డూ యూ రిమెంబర్ అవర్ అమ్మ అని చెప్పాడు. అమ్మ నన్ను మర్చిపోయింది కదా, నువ్వు అని ఇట్లా అంటున్నావు అని అడిగితే, అమ్మ నిన్ను మర్చిపోయింది కరెక్టే, మరి నువ్వు అమ్మను గుర్తుపెట్టుకున్నావా
అని చెప్పి అని అడిగింది అనమాట. సో ఇది రిటర్న్ బై కమలా దాస్, ఓకేనా. సో మాధవి కుట్టి అని పిలుస్తారు. ట్రాన్స్లేటెడ్ బై ఓకేనా మలయాళం, ఓకేనా, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షరీఫ్ అని ఆయన దీన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. సో ఎవరు రాశారు ఏంటి చూస్తాం, వీటి గురించి కమలా దాస్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. సో కమలా దాస్ 1932 నుంచి 2009 వరకు ఆవిడ లైఫ్ టైంలో ఉన్నారు, ఓకేనా. సో 1932లో పుట్టారు, 2009లో ఆవిడ చనిపోయారు. సో కమలా దాస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ అ ఫేమస్ మలయాళం పోయిట్, ఒక మంచి పోయిట్ కూతురు అన్నమాట ఈవిడ. బాలామణి అమ్మ అండ్ విఎం నాయర్ అనేటువంటి ఇద్దరు కవులు అయినటువంటి దంపతులకు పుట్టినటువంటి కుమార్తె కమలా దాస్. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయట్, ఆవిడకి ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినట్టు ఒక మంచి పోయిట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్ హూ రైట్స్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఆవిడ ఇంగ్లీష్ లోను మలయాళంలోను ఎంతో మంచి మంచి నవలలు, చిన్న చిన్న కథలు, అలాగే పద్యాలు కూడా రాశారు. షీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హర్ లిటరరీ వర్క్, తన సాహిత్యానికి గాను ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు గెలుచుకున్నాడు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏషియన్ పోయిటరీ ప్రైజ్, ఒకటి ఏషియన్ పోయిటరీ ప్రైజ్ ఒకటి గెలుచుకున్నారు. కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్ నుంచి కెంట్ రాసిన వాళ్ళకి ఇచ్చేటువంటి కెంట్ అవార్డు కూడా వచ్చింది. ఏషియన్ వరల్డ్ ప్రైజ్ అనే ఇంకొక ప్రైజ్ వచ్చింది. అండ్ సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ వాయిలర్ రామవర్మ సాహిత్య అవార్డు, ఇట్లా ఎన్నో అవార్డ్స్ ఆవిడ గెలుచుకోవటం జరిగింది. ఇది టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే ఇక్కడ టాటర్డ్ బ్లాంకెట్ అంటే మదర్స్ లైఫ్ ఈజ్ లైక్ ఎ టాటర్డ్ బ్లాంకెట్ నెగ్లెక్టెడ్ బై హర్ ఓన్ సన్, బై హర్ ఓన్ సన్ అనేది ఇక్కడ చెప్పాల్సిన విషయం అనమాట. అంటే బాగా చదువుకొని బిజీ అయిపోయిన తర్వాత పరిస్థితులు బాగోని క్రమంలో, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే క్రమంలో ఈ పర్టికులర్ లెసన్ రాయడం జరిగిందనమాట. అంటే ఒక మదరు ఒక కొడుకు ద్వారా నెగ్లెక్ట్ చేయబడి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే, ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఆస్తి అమ్ముకోవడానికి వచ్చిన కొడుక్కి సిస్టర్ కి మధ్య జరిగిన సంభాషణ, ఆ భావోద్వేగాలతో నిండిన కథే ఈ టాటర్డ్ బ్లాంకెట్ అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ విత్ అనదర్ వీడియో టుమారో.